సినిమా. సినిమా ముఖ్యంగా అనేక భాషల్లో వస్తూ ఉంటుంది. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల పరంగా ఒక వ్యక్తి ఉన్నారు. చాలా డబ్బింగ్ సినిమాలకి ఆయన రచనలు చేశారు. చెన్నైలోనే ఉంటూ ఉంటారు. దాదాపు 50 ఏళ్ల అనుబంధం ఆయనకి చిత్ర పరిశ్రమతో. నమస్కారం రాజశేఖర రెడ్డి గారు. సార్, అసలు చిత్ర పరిశ్రమతో మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? 73, 72, 73, 73లో వచ్చాను ఇక్కడికి. 77కి అసిస్టెంట్ డైరెక్టర్గా, అంతకుముందు కూడా 74లో సినిమా అంటే జర్నలిస్ట్గా బోసు గారితో పాటు ఆఫీసులకు వెళ్తున్నప్పుడు, సినిమా ఆఫీసులకు వెళ్తున్నప్పుడు వాళ్ళు మ్యాటర్ చెప్పేవాళ్ళు సినిమా గురించి. ఈయన పిఆర్ఓ. ఓకే, బోసు గారు ఒక రకంగా చెప్పంటే ఆయన గురువు. ఆయన వెళ్తూ వెళ్తూ తీసుకెళ్ళి మ్యాటర్ రాసుకొని అన్ని పత్రికలకు పంపించేవాళ్ళం. అలా కొన్ని రోజుల తర్వాత ఆయన విజయాలో జాయిన్ అవ్వడం, కొంచెం బిజీ అయిపోవడం, నన్ను పంపించేవారు అన్నిటికీ మ్యాటర్ కలెక్ట్ చేసి సినాప్సిస్ లాగా రాసేసి ఎవరు ఆర్టిస్టులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అలా కెరీర్ స్టార్ట్ అయింది. అలా అవుతున్న రోజుల్లో శేఖర్ గారు అని ఒక డైరెక్టర్, ఆయన వాచ్ మెకానిక్ యాక్చువల్గా, ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్. ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుందయ్యా, అసిస్టెంట్గా చేస్తావా అని అడిగారు. సరే సార్ అని. వాళ్ళు గీత అనే ఒక హిందీ సినిమాని, గీత అనే సినిమాని చేస్తారు. అమ్మాయి లీలారాణి హీరోయిన్, అమ్మాయి చంపేస్తారు కదా. అవునవును. అమ్మాయి హీరోయిన్. ఆ సినిమాతో కెరీర్ స్టార్ట్ అయింది. తర్వాత ఆదిమానవులో జీకే మూర్తి గారు ఫస్ట్ డైరెక్షన్ గురువు. ఆయన దగ్గర చేస్తున్నప్పుడు ఏదో సినిమా రోజారామణి, నరసింహరాజు, నారాయణరావు సినిమాతో స్టార్ట్ చేస్తాం. కన్నీ వయసు ఏదో అది రిలీజ్ కాలేదు, ఇది కథ కాదని అవలేదు. దానికి కొమ్మినేని శశిధరరావు గారు వేషం, మన భాగ్యరాజు గారు మిస్సెస్ ప్రవీణ ఒక క్యారెక్టర్ అనమాట. అక్కడ ఈ జీకే మూర్తి గారికి, డైరెక్టర్ గారికి ఏదో గొడవలు వచ్చి జీకాంత్ గారు మానేశారు. అప్పుడు నువ్వు రాస్తావు కదా, నువ్వు రాయి డైలాగ్స్ అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. దేవరాజు గారు అని ఒక కెమెరామెన్, ఆయన ఎంకరేజ్ చేశారు. అక్కడి నుంచి ఫైల్ పట్టుకొని రాయడం మొదలుపెట్టి అట్లా అసిస్టెంట్ డైరెక్టర్గా అలాగే అని అన్నా. నువ్వు ఈ సినిమా ఒకటే చేస్తున్నావా లేకపోతే ఇంకేమన్నా? లేదు సార్, ఇది ఒకటేనంటే, సరే ఇట్లా హనుమాన్ ప్రసాద్ గారు దగ్గర నేను చేస్తున్నాను. ఆయన ఆర్టిస్టు కమ్ కోడైరెక్టర్గా చేస్తాడు. జంజాల్ గారి ఫస్ట్ సినిమాకి ఆయన కోడైరెక్టరు. మా గురువు గారు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు ఆయన జంజాల్ గారికి. దాంతో ఏంటంటే నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశారు. మంచి టింజ్ ఉన్న కుర్రాడు అని చెప్పేసి పరిచయం. అప్పుడు ఎంత అండి మీ ఏజ్? ఎంత అప్పుడు? 24. ఇప్పుడు ఎంత మీది? 72 ఏళ్ళు. స్వగ్రామం ఎక్కడండి అసలు మీది? స్వగ్రామం ఎక్కడ? సొంత ఊరు ఏది? సొంత ఊరు కడప డిస్ట్రిక్ట్, సోమశిల డ్యాము ఫస్ట్ విలేజ్. మా అమ్మనే లేపేశారు. మాదేమో కడప జిల్లా, డ్యామ్ ఏమో నెల్లూరు జిల్లా, బార్డర్ అనమాట అది. కాకపోతే మాకు కడప దూరం కాబట్టి, నెల్లూరు దగ్గర కాబట్టి ఎడ్యుకేషన్ అంతా కూడా నెల్లూరే. అంతా పరిచయాలు. ఇప్పుడు అందరూ కూడా ఖాళీ చేసిన వాళ్ళంతా కూడా ఇది ఉంది కదా, మా నెల్లూరు దగ్గర బుచ్చిరెడ్డిపాళెం ఉంది కదా. అవును, ఏం రత్న గారు ఊరు ఏదో అంటారు. అక్కడ దగ్గరలో ఒక ఊరు కట్టుకున్నారు, సాల్మాన్పురం అని. మా ఏరియా వాళ్ళందరూ వచ్చి అక్కడ ఇళ్ళు కొనుక్కొని, స్థలాలు కొనుక్కొని అక్కడ డెవలప్ అయిపోయి ఇప్పుడు అందరూ హ్యాపీ. ఓకే, ఏం చదువుకున్నారండి మీరు? నేను అదే వీఆర్ కాలేజీలో పియూసీ, అప్పుడు పియూసీ అదే మాదే లాస్ట్ బ్యాచ్. తర్వాత అంతా మళ్ళీ మారిపోయింది. తర్వాత +2 రావడం, ఇంకోటి రావడం. పియూసీ అప్పుడు డిగ్రీ 2 years ఉండేది. అంతకుముందు ఎఫ్ఏ అని ఉండేది ఒకటి. తర్వాత పియూసీ, తర్వాత మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? నాన్నంతా వ్యవసాయ కుటుంబమే. ఎంతమంది అన్నదమ్ములు? 2 అక్కలు, 2 మేము. నేను ఆఖరావాడిని. మా అన్న టీచర్ గారు రిటైర్ అయ్యి ఇప్పుడు బద్వేలులో ఉంటున్నాడు. ఆయనకే 2 పిల్లలు, విశ్వనాథ్ రెడ్డి, రవిరెడ్డి. రవిరెడ్డి సినిమా ఫీల్డ్లోనే ఉన్నాడు, డైలాగ్ రాస్తున్నాడు. టచ్ చేసి చూడు, అంతకుముందు ఏదో సినిమా రామగోపాల సినిమాకి రాశాడు. వాడి పేరు రవిచంద్రారెడ్డి అని. వాడికి చెప్పి చూసా, వద్దురా బాబు మేము పడ్డ కష్టాలు చాలా అంటే కూడా అనలేదు. అంటే సినిమా ఇంట్రెస్ట్ మొదటి నుంచి మీకు? అస్సలు లేదు. బోసు గారితో పరిచయం అవ్వడం అంటే ఎట్లా వచ్చి బతుకు తెరువు కోసం వచ్చారా? అదే ఇక్కడ అంటే తమిళ్ తెలుసు కాబట్టి బాగా, ఓహో బతికేయచ్చు మనం అని చెప్పేసి డబ్బులు పట్టుకొని వచ్చేసాను. ఓకే, తమిళ్ ఎలా తెలుసు మీకు? అక్కడ దగ్గరలో ఉంటుంది. నేను రాయవేలూరులో ఒక 4 ఏళ్ళు ఉన్నా, 3 ఏళ్ళు ఉన్నా. ఎడ్యుకేషన్ అయిన తర్వాత అక్కడ మా వదిన గారు, మా మేనమామ గారి మా పెద్ద ఆమె వసుంధరాదేవి గారు అని, ఆమె అక్కడ కంపెనీ పెట్టారు రాయవేలూరులో, ఆంధ్ర ట్రేడింగ్ కంపెనీ అని. ఆమె భర్త వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీ.
ఆయన పేరు ఉండకూడదు అని చెప్పేసి నన్ను మేనేజర్గా పెట్టి అది ఆంధ్ర ట్రేడింగ్ కంపెనీ స్టార్ట్ చేశారు. 3-4 ఏళ్ళు ఉన్నా అక్కడ. అక్కడ తప్పకుండా ఇంకేంటి చాలామందికి వేరే రాదు, తమిళ్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె కూడా ఒరే నేను నేర్చుకుందామని పుస్తకాలు తెచ్చుకున్నాను అని నాకు ఇచ్చేది. ఆ పుస్తకాలు అట్లా అట్లా చదువుతూ సినిమాలు చూస్తూ, ఇంకా వాడు నా కోసం అయితే పాపం కారు వేసుకొని చిత్తూరుకు వచ్చి 2 సినిమాలు చూపించేసి వెళ్ళిపోయాడు సండే. అంత బాగా చూసేవాడు. ఓకే. అక్కడి నుంచి ఇంకా ఆయన కూడా వేరే హౌసింగ్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఆయన దక్షిణామూర్తి గారని. ఇంకా అక్కడి నుంచి ఇంకా తమిళ్ వచ్చేసింది మా ఆయన మోదామని ఇట్లా వచ్చేసాను అనమాట. మాకు కూడా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చారు కదా. అవును. మా పనికిరాని భూములు అన్నీ చాలా ఉండేవి అక్కడ. అన్నింటికీ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మా అన్న వాళ్ళు ఇంకా ఆయన పిల్లలు చదివించుకుంటే, ఆయన టీచర్, ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యి బద్వేల్లోనే ఉంటున్నారు. ఓకే. ఈ తెట్టకు తమిళ్ వచ్చు కదా అని చెప్పి ఇక్కడ అడుగు పెట్టారు. అడుగుపెట్టి కాకతాళీయంగా జరిగింది ఇదంతా. అంతే మనకు సినిమా అనేది లేదు యాక్చువల్గా. కథ సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం. తమిళ్ అక్కడ ఆయన తప్ప తమిళ సినిమాలు ఎక్కువ చూడడం, తమిళ భాష బాగా రావడంతో అట్లా ఇక్కడికి వచ్చేసాం. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిన తర్వాత ఇంక ఈయన మన గురువుగారి దగ్గర చేరిన తర్వాత ఇంకా ఆయన తమ్ముళ్ళలాగా చూసేవాడు. కలియుగ భారతం ఆయనకు కూడా టెక్నికల్గా ఏం తెలియదు. మేమంటే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళం. ఎవరికి? హనుమాన్ ప్రసాద్ గారికి. ఓకే. ఆయన అంటే ప్రొడ్యూసర్ నుంచి డైరెక్టర్ అయినవాడు. అందుకని అన్నీ కొమ్మినేని శేషగిరిరావు చూసేవారు. ఆ తర్వాత నేను ఎంటర్ అయ్యాను. శేషగిరిరావుకి డైరెక్టర్ అయిన తర్వాత ఇంకంతా నేనే ఉన్నాను. ఓకే. 5 నెంబర్ సంవత్సరం చేస్తున్నప్పుడు ఆ పేరే అమ్మాయి దీప హీరోయిన్, ఫస్ట్ పిక్చర్ అమ్మాయిది. మురళీమోహన్ గారు హీరో. అవును. సినిమా అప్పుడు చిన్న గొడవ అయింది. మోహన్ బాబు గారు మెయిన్ విలన్ యాక్టివ్గా. ఆయన ప్రసాద్ స్టూడియో సెట్లో చేస్తూ ఉన్నప్పుడు నేను చెప్పా, మోహన్ బాబు గారు ఆల్రెడీ నేను డూప్ని రెడీ చేసి పెట్టేశాను, సెంట్ మాస్టర్ కూడా ఉన్నాడు, మీరు రిస్క్ తీసుకోవద్దు అంటే నేను చేస్తాను అది అని చెప్పి పైనుంచి దొరలాలి ఫైట్లో ఆ గ్రిల్లో కారు ఇరుక్కొని అమ్మా అన్నాడు పట్టంది మోహన్ బాబు గారు. ఆ తర్వాత పుత్తూరు తీసుకెళ్ళి ఏమైనా చేస్తాడు. సినిమా అయిపోయింది. మళ్ళీ 6 నెలల తర్వాత అడిగితే ఆయన ఫుల్ బిజీ అయిపోయారు మోహన్ బాబు గారు. ఆ తర్వాత మళ్ళీ నరసింహరాజుని పెట్టి ఆ క్యారెక్టర్ చేసి 77లో రిలీజ్ చేద్దాం అనుకున్న సినిమా ఖైదీ నెంబర్ 77 పెట్టి, ఖైదీ నెంబర్ 77 78లో దీపా హీరోయిన్, మురళీమోహన్ గారు. గొడవ ఎందుకైందండి? అదే ఆ కాలు ఇరిగిపోవడంతో నేను ఎంతో చెప్పాను, బతిమలాడు. నేను కోడైరెక్టర్గా ఉన్నాను కదా, వద్దు సార్ నా మాట వినండి అంటే వినలే. అలా ఆ సినిమా ఆయన ఇంకా వేరే విధంగా బిజీ అయిపోయాడు ఆయన. మళ్ళీ నరసింహరాజుని పెట్టి ఆ సినిమా ఫినిష్ చేసాం. పెద్దగా ఆడలా. ఆ తర్వాత కలియుగ భారతం చేసాం. అది పెద్ద హిట్ అవ్వడంతో. కలియుగ భారతం పెద్ద హిట్ కదా. విజయవాడలో 175 days చేసాం. పరచూరు బ్రదర్స్కి అది ఫస్ట్ సినిమా. అప్పటికి గోపాలకృష్ణ రాలా, వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయన అంతా నాటకాల ఫీల్డ్ నుంచి వచ్చిన ఆఫీసులో వర్క్ చేసేవారు విజయవాడలో. ఆయనతో బాగా ఇదిగా ఉండేవాడు. ఆయన అడిగాడు, రెడ్డి మా తమ్ముడు ఒకడు ఉన్నాడయ్యా, కాలేజీ లెక్చరర్ వాడు, చాలా బాగా రాస్తాడు అది అంటే పిలిపిద్దాంలేండి సార్ అని చెప్పి అంటూ ఉన్నాము. కానీ ఒక ఛాన్స్ వచ్చింది. బడాయి బస్ అయిన సినిమా చేస్తున్నప్పుడు సాంగ్ రాయడానికి కానీ గోపాలకృష్ణ గారిని పిలిపించాం. అదే ఆయన ఎంట్రీ, గోపాలకృష్ణ గారు.